హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 తెలంగాణకు సంబంధించి డిస్ప్లే లిస్ట్ వచ్చింది. సో దీని ఆధారంగా కట్ ఆఫ్స్ అయితే నిన్న మనం చేసాం, ఇంకా చాలామంది కూడా చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రతి కాలేజ్, గవర్నమెంట్, ప్రైవేటు అన్నిటికీ మ్యాప్ చేసి, అంటే డిస్ప్లే ర్యాంకు 2025లో ఎక్కడ అయింది, ఇప్పుడు అక్కడ ఎన్ని మార్కులు ఉన్నాయి, అప్పుడు ఎన్ని మార్కులు ఉన్నాయి, అండ్ ప్రెడిక్షన్ ఎలా ఉండొచ్చు, ఎందుకంటే ఒక 350 దాకా కేటగిరీ ఏ సీట్స్ పెరుగుతున్నాయి. దాన్ని బట్టి అయితే ప్రతి కాలేజ్ ఉంటుంది ఇందులో. సో చాలా హార్డ్ వర్క్ చేసి ఇదైతే తయారు చేసాం. సో అందరిలో ఏదో వచ్చేసి సింపుల్గా మార్క్స్ చెప్పేసి వెళ్ళిపోవడం చాలా ఈజీ, కానీ ఇలా డేటాతో చెప్పడం మాత్రం చాలా కష్టం. సో ఇది మీరు మీరు అర్థమైనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు పెయిడ్ గైడెన్స్ కావాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. జాయిన్ అయిన వాళ్ళ కాల్స్ మాత్రమే లిఫ్ట్ చేయబడతాయి, ఎందుకంటే చాలా కాల్స్ వస్తుంటాయి. సో మెసేజ్ చేసి జాయిన్ అయిన తర్వాత కాల్స్ అయితే లిఫ్ట్ చేసి మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన వెబ్సైట్ కూడా ఉంటుంది, అందులో డిస్ప్లే ర్యాంక్ ప్రెడిక్షన్ టూల్ కూడా ఉంది. అది కావాలంటే తీసుకోండి. అక్కడ డిస్ప్లే ర్యాంక్ ఎంటర్ చేస్తే మీకు వీలున్న కాలేజెస్ అయితే వస్తాయి. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లు. సో ఆ విధంగా అయితే ఉంటుంది. దాన్ని కావాలన్న వారు కూడా తీసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఓపెన్లో ఎలా జరిగింది ఏంటి అనేది. సో గాంధీ నుంచి మొదలు పెడితే, సో ఇదంతా డిస్ప్లే ర్యాంకులు 2025లో అక్కడ ఉన్న మార్క్స్, ఇప్పుడున్న మార్క్స్ మరి ఎంత తగ్గొచ్చు. సో ఇది ప్యూర్గా నా పర్సనల్ ఒపీనియన్, ఓకేనా. సో ఇంత వర్కౌట్ చేసామంటే మన ఒపీనియన్ కూడా ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో ఇంకెవరో చెప్పేదాకా వెయిట్ చేసి సేఫ్గా నేను ఎప్పుడు చెప్పాను, ఫస్ట్ నాదే ఉంటుంది వీడియో కట్ ఆఫ్. మీరు ఎప్పుడు చూసినా కూడా చెప్పుకోవడం అని కాదు, మీకు కొంచెం అర్థం కావాలని చెప్తున్న విషయాలు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత తగ్గవచ్చు అంటే, జనరల్గా సీట్లు పెరిగిన దాన్ని బట్టి మనమైతే ఒక 12 తగ్గించేసాం జనరల్గా. సో ఈ టాప్లో అంత తగ్గదు యాక్చువల్గా, కానీ ఒక ఈ రేంజ్లో ఉంటే ఛాన్స్ అయితే ఉంటుంది ఈసారి. సో అదే చూద్దాం ఇప్పుడు ఒకసారి. 580 ఉంది, 546 అంటే 34 పెరిగింది. అండ్ 568 ఇలా ప్రతి కాలేజ్. సో ఓపెన్లో గవర్నమెంట్ కాలేజ్. సో మీరు ప్రతి కాలేజ్ చూడొచ్చు. ఈసారి ఎగ్జాక్ట్గా నేనేం మార్చకుండా అయిన మార్క్స్ ఇవి ఈసారి, పోయినసారి మార్క్స్. రకరకాల కారణాల వల్ల ఇంత తగ్గొచ్చని. సో నిజానికైతే ఎలాంటి సీట్లు పెరగకుంటే ఇది ఉండాల్సింది, చాలా పెద్ద ఎత్తున పెరగాల్సింది. సీట్లు పెరిగాయి కాబట్టి, అండ్ ఆల్ ఇండియాకి ఎక్కువ మంది వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఉండొచ్చు అని అంచనా. యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజెస్లో చూస్తే ఓపెన్ ఇక్కడ కట్ అయింది, పోయినసారి 416. ఇప్పుడు అదే డిస్ప్లే ర్యాంక్ దగ్గర 446 ఉన్నాయి, 434 ఉండొచ్చని మన అంచనా. మీరు ఎలా చెప్తారు, మీకు ఎలా తెలుసు, మేమెందుకు నమ్మాలి అనే వాళ్ళ కోసం కాదు, మనని నమ్మే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా నేను, ఓకేనా. సో 1-2 వందల కామెంట్లు అలా కూడా వస్తుంటాయి, అర్థం చేసుకోగలము. సో ఇంత వర్క్ చేసి ఇంకా మీకు ఎక్కడైనా వీడియో కనిపిస్తే చెప్పండి. అండ్ నెక్స్ట్ అపోలో. సో ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడి వరకు వచ్చింది గవర్నమెంట్లో అని చూస్తే 403 డిస్ప్లే ర్యాంక్, 434 ఉంది. సో దాదాపు 422. ఎగ్జాక్ట్ ఇక్కడే కాదు, ఒక +3 అటైనా ఇటైనా అవ్వచ్చు, +3 అటైనా ఇటైనా అవ్వచ్చు. ప్రతిదానికి అదే చూసుకోండి. బీసీఏ. సో ఇదంతా బీసీఏకి మార్క్స్ అన్నమాట. సో గవర్నమెంట్లో బీసీఏ 351 కట్ అయింది. ఇప్పుడు అక్కడ 387 ఉన్నాయి, 375 రావచ్చు బహుశా అని మన యొక్క అంచనా. సో నెక్స్ట్ ఇక్కడ మనం ప్రైవేట్లోకి వచ్చి లీస్ట్లో చూసినట్లయితే 338 ఉన్నాయి, ఎగ్జాక్ట్గా 376 ఉన్నాయి. ఏం పెరగకుంటే ఇది ఉండాలి యాస్టీజ్ ఉంటే ఈ 11,032 డిస్ప్లే ర్యాంక్కి. కానీ సీట్లు పెరిగాయి కాబట్టి 364. సో ఇంకా ఇది క్యాస్ట్ ర్యాంక్ను బట్టి మారొచ్చు, ఇదే ఫైనల్ అని నేను చెప్పట్లేదు. సో మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేశాం. సో ఇప్పుడు మనం బీసీబీ చూద్దాం. బీసీబీలో గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్. గవర్నమెంట్ కాలేజెస్కి బీసీబీలో 406, అప్పుడు 4,457. ఇప్పుడు సేమ్ అక్కడే 437 ఉన్నాయి, 425 ఉండవచ్చు, +or-3. ప్రతిదానికి +or-3. ఇక్కడ ఉన్న వాటన్నిటికి కూడా +or-3 అప్లికేబుల్ అవుతుంది. ఇది ప్యూర్గా నా అనాలిసిస్. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ మార్క్స్. సో ఇదంతా చూశాక ఇలా ఉండొచ్చు, తగ్గుతుంది ఖచ్చితంగా, ఇంత ఉండదు, ఈ పక్కన ఉన్నంత అవుతుంది. సో బీసీబీలో ప్రైవేటు చివరి సీట్ మనకు 2025లో 395 వరకు వచ్చింది, థర్డ్ రౌండ్. ఇది డిస్ప్లే ర్యాంక్. సేమ్ అక్కడ 426 ఉన్నాయి. సో 414 వరకు వెళ్ళొచ్చు, +or-3 అని అయితే అనుకుంటున్నా. నెక్స్ట్ బీసీసీ. సో బీసీసీ గవర్నమెంట్లో ఎక్కడి వరకు వచ్చింది అని చూద్దాం. గవర్నమెంట్లో బీసీసీ మనకి 2025లో 343. ఇది డిస్ప్లే ర్యాంకు. ఈసారి అక్కడ ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 369 రావచ్చు,
+/- 3 అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రైవేట్‌లో చూసినట్లయితే ప్రైవేట్‌లో మొత్తం కాలేజ్‌లో లేదు బీసీసీ. 341 కట్ అయింది. సేమ్ ర్యాంక్ దగ్గర 379 ఉన్నాయి. 367 వరకు వెళ్ళొచ్చు. ఇంకా బీసీసీ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు కాబట్టి ఇది చాలా వేరియేషన్ ఎక్కువ ఉండొచ్చు. బీసీడీ గవర్నమెంట్ కాలేజ్ చూద్దాం ఒకసారి. సో బీసీడీ గవర్నమెంట్లో 414 కట్ అయింది. ఈ డిస్ప్లే ర్యాంకు ఇప్పుడు అక్కడే 445 ఉన్నాయి. 433 వెళ్ళొచ్చు. +/- 3 కావచ్చు. ఓకే, ప్రతిదీ ఇటు సైడ్ ఉన్నాయని +/- 3 +/- 5 ఎందుకు ఇవ్వట్లే అంటే నిన్న కట్ ఆఫ్కు మనం ఒక 2 తగ్గించే పెట్టాము ఇక్కడ. నెక్స్ట్ ప్రైవేట్లో బీసీడీ ప్రైవేట్లో ఆల్మోస్ట్ మీరే చెప్పొచ్చు, ఇప్పుడు ఈ మార్కుల దగ్గర ఇవి ఉన్నాయి, మరి ఎంత తగ్గిద్దాం, ఇన్ని సీట్లు పెరిగాయి, ఇదంతా ఆలోచించి మీరు కూడా చెప్పొచ్చు. సో 418 వరకు వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నా. బీసీఈ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్. సో గవర్నమెంట్ కాలేజ్లో టోటల్ గవర్నమెంట్ కాలేజ్లో 407 వచ్చింది. ఇది డిస్ప్లే ర్యాంకు. అక్కడ ఇన్ని మార్క్స్ ఉన్నాయి, ఈసారి ఇన్ని ఉండొచ్చు. +/- 3 అని మన యొక్క ఒపీనియన్. ఓకేనా, ఒపీనియన్ అంటే ఊరికే చెప్పింది కాదు, ఇంత లిస్టు చేసి చెప్తున్నాను. సో మీరు డైరెక్ట్ చెప్పి చాలాసేపు మాట్లాడే వాళ్ళు అన్నీ నమ్మేస్తారు, కానీ ఇంత వర్కౌట్ చేసిన తర్వాత అందులో ఒకరిద్దరు ఏదో కామెంట్ చేస్తారు మళ్ళీ. సో ఇంత దానికోసం నేను కూడా ఏదో 2-3 చెప్పేయచ్చు, కానీ మీకు క్లారిటీగా చెప్పాలనే నా తాపత్రయం. నెక్స్ట్ బీసీఈలో 394 కట్ అయింది. ఈసారి ఎగ్జాక్ట్ అక్కడ 426 ఉన్నాయి. 414 వరకు వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను, +/- 3. ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ కొన్ని కాలేజ్లోనే ఉంటుంది. సో ఫైనల్గా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ గవర్నమెంటే సూటబుల్. 448 పోయినసారి దగ్గర సేమ్ ఉంది. 436 వరకు వెళ్ళొచ్చు. ఈ ప్రైవేట్లో ఎంఆర్సీ వల్ల అది ఫామ్ అవుతుంది. అండ్ SC1ని పక్కన పెట్టేద్దాం. SC1లో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. SC2 గవర్నమెంట్ కాలేజెస్. సో SC2లో గవర్నమెంట్ కాలేజెస్లో 372 కట్ అయింది. 7415 డిస్ప్లే ర్యాంక్ అంటే ఏం కాదు, నిన్న లిస్ట్లో సీరియల్ నెంబర్ ఈ ఆల్ ఇండియా ర్యాంక్ పక్క ఉన్నదే డిస్ప్లే ర్యాంక్. ఓకేనా, అక్కడ 7415 కట్ అయింది. ఇప్పుడు సేమ్ దగ్గర 407 ఉన్నాయి. 395 వరకు వెళ్ళొచ్చని మన యొక్క అనాలిసిస్. అండ్ చివరి సీట్ 351కి వచ్చింది. 9585 డిస్ప్లే ర్యాంక్. ఇప్పుడు అక్కడే 388 ఉన్నాయి. 376 వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ SC3లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కట్ ఆఫ్ 377. అక్కడ ఉన్న డిస్ప్లే ర్యాంక్ ఈసారి 411, 399 వరకు వెళ్ళొచ్చు అని మన యొక్క అంచనా. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్. సో 367, 7925, 402 ఉన్నాయి. అక్కడ 390 వరకు వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. STలో గవర్నమెంట్ కాలేజెస్. సో ST గవర్నమెంట్ కాలేజెస్ కంప్లీట్గా మీరు చూస్తే 384 వరకు వెళ్ళింది. 6257, 417 ప్రతి కాలేజ్కి ఉంది. ఇక్కడ మీరు స్క్రోల్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసి వీటికి +/- 3 చేసుకోండి. మీరు ఆ రేంజ్లో ఉన్నారో లేదో తెలుస్తుంది మీకు. ఓకే, సో 405 వరకు గవర్నమెంట్ ST రావచ్చు. సో ST చివరి సీట్ 370కి వచ్చింది. 7619. సో ఏం పెరగకుంటుంటే 405 వెళ్ళేది, పెరిగింది కాబట్టి 393 వరకు వెళ్ళొచ్చు. +/- 3 అనుకుంటున్నాను. సో ఇది ముస్లిం మైనారిటీ కాలేజ్. ఇక్కడైతే దాదాపు 398 ఇది డిస్ప్లే ర్యాంక్. సరే 429 ఉన్నాయి. 417 వెళ్ళొచ్చు. +/- 3 అని అనుకుంటున్నాను. సో ఇదైతే కంప్లీట్ డిస్ప్లే లిస్ట్తోని మన అనాలిసిస్.